నమస్తే వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. నేను మీ నగేష్. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో దాడి ఘటనకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. అలాగే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తయ్యిబా ముస్కు సంస్థ అని వెల్లడించారు. ఇక భారత్లో ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని రూబియో అధికారికంగా ప్రకటించారు. పహల్గామ్ దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించాడని భారత్ స్వాగతించింది. ఉగ్రవాద కట్టడిలో భారత్ అమెరికా మధ్య సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన సమయంలో టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించారని పేర్కొంది. ఇక ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఉపేక్షించదని పేర్కొంది. ఇక ఉగ్రవాద సంస్థలు వారి వెనుకున్న వారికి బుద్ధి చెప్పేందుకు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని పేర్కొంది. ఇక ఈ పరిణామంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా స్పందించారు. భారత్ అమెరికా మధ్య సహకారానికి ఇది నిదర్శనమని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు క్రానిక్ వీనస్ ఇన్ఫిషియన్సీ అనే వ్యాధి ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ కాలంలో వాపు సమస్యపై వైట్ హౌస్ తాజాగా స్పందించింది. ఇది శరీరంలో కనిపించే సాధారణ సమస్య అని, 70 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది. ఇక గుండె, కిడ్నీ, ఇతర సమస్యలు కూడా ఏమీ లేనట్టు పరీక్షలో తేలిందని వెల్లడించింది. ఇక ప్రస్తుతం ట్రంప్కు కాలవాపు కారణంగా ఎలాంటి అసౌకర్యం లేదని కూడా వెల్లడించింది. ఇక ట్రంప్ చేతి వెనక వైపు, వీపు వైపు కాస్త కందిపోయినట్లు ఉందని ట్రంప్ వైద్యుడు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. ఇక ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఈ ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అగ్రరాజ్యం 1563 మంది భారతీయులను బహిష్కరించి స్వదేశానికి సాగనంపిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక బహిష్కరించిన వారిలో ఎక్కువ మందిని వాణిజ్య విమానాల్లో తిప్పి పంపించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇక ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా సేవలందించిన కాలంలో మొదటి నెలలోనే 37,660 మంది వివిధ దేశాలకు చెందిన వలసదారులను బహిష్కరించడం గమనార్హం. ఇక జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కేవలం 3,000 మందిని మాత్రమే బహిష్కరించడం గమనార్హం. ఇక ప్రస్తుతం 18,000కు పైగా భారతీయులు సరైన పత్రాలు లేకుండా జీవిస్తున్నట్లు అమెరికా సిద్ధం చేసిన ఒక నివేదిక పేర్కొంది. ఎన్నికల్లో ఓటు వేసే పౌరుల కనీస వయో పరిమితిని 16 ఏళ్లకు తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల వ్యవస్థలో మార్పులను ప్రధాని కీర్ స్టార్మర్ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలపై పార్లమెంట్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఇప్పటికే బ్రిటన్ మిలిటరీలో 16-17 ఏళ్ల వయసున్న వారు సేవలందిస్తున్నారు. కాబట్టి ఈ వయసులో వారికి ప్రజాస్వామ్య ప్రక్రియలో అవకాశం కల్పిస్తూ న్యాయం చేయాలని బ్రిటన్ ప్రధాని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే స్కాట్లాండ్, వెల్స్లో 16 ఏళ్ల వయసున్న వారు ఓటు వేయొచ్చు. కానీ బ్రిటన్లో మాత్రం కనీస వయో పరిమితి 18 ఏళ్లుగా ఉంది. హనుమాన్ చాలీసా పారాయణతో యూకే పార్లమెంట్లో సరికొత్త రికార్డు నెలకొంది. మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్కు చెందిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇటీవల లండన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూకే పార్లమెంట్ హౌస్ లోపల హనుమాన్ చాలీసా శ్లోకాలను పఠించారు. ఇటువంటి పారాయణ జరగడం యూకే పార్లమెంట్లో ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన వీడియోను బాగేశ్వర్ ధామ్ తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేశారు. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న వేళ యుక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వంలో భారీ మార్పులు చేశారు. ఆర్థిక మంత్రి యులియా స్విరిడెంకోను నూతన ప్రధానమంత్రిగా నియమించారు. యులియా గతంలో అమెరికాతో ఖనిజ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇక యుద్ధ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, స్వదేశీ ఆయుధ ఉత్పత్తిని పెంచడం వంటి లక్ష్యాలతో యులియాను కొత్త ప్రధానిగా నియమించారు. ఇక గత 5 ఏళ్లలో ఉక్రెయిన్కు కొత్త ప్రధాని రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జైల్లో ఏదైనా హాని జరిగితే దానికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీరే పూర్తి బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం జైలులో తనకు, తన భార్య బుష్రా బీబీకి అమానుషమైన కఠినమైన చికిత్స అందుతుందని ఆరోపించారు. ఇక గత ఏడాది ఆగస్టు 2023 నుంచి అనేక క్రిమినల్ కేసుల్లో జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సందేశాన్ని పంపారు. కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా నటి రణ్యారావుతో పాటు మరో 2 నిందితులైన తరుణ్ రాజు, సాహిల్ జైళ్లకు ఏడాది జైలు శిక్ష విధించారు. విదేశీ మార్గద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ చాలా కాలంగా కొనసాగుతుండగా ఇప్పుడు తుది తీర్పుకు రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. థాయిలాండ్ బౌద్ధ మతాధికారులను ఇప్పుడు భారీ హనీ ట్రాప్ కుదిపేస్తుంది. బౌద్ధ సన్యాసులను ప్రలోభపెట్టి 100 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ చేసినట్లు ఒక థాయ్ మహిళపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సెక్స్, బ్లాక్మెయిల్, నమ్మక ద్రోహం వంటి అంశాలు ఇప్పుడక్కడ చర్చనీయాంశమయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా జరిగిన ఈ హనీ ట్రాప్ థాయిలాండ్ బౌద్ధ ఆచారాలని కంపించేసేలా చేసింది. ఓ యువతి విసిరిన వలుపు వలలో 9 మందికి పైగా సన్యాసులు చిక్కుకున్నట్లు సమాచారం. ఇక ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు చూపించి ఓ మహిళ గత 3 ఏళ్లుగా బెదిరిస్తుండటంతో సదరు బౌద్ధ సన్యాసులు 100 కోట్లకు పైగా సమర్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ కిలాడి లేడీకి థాయ్ పోలీసులు మిస్ గోల్ఫ్ అని పేరు పెట్టారు. కాగా జూన్ నెలలో బాధితుల్లో ఒకరు సన్యాసానికి దూరం కావడం, దానిపై పోలీసులు దృష్టి సారించడంతో ఈ లైంగిక బ్లాక్మెయిల్ వ్యవహారం బయటపడింది. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఐ న్యూస్. కీప్ వాచింగ్ US1 TV. నేను మీ నగేష్, సైనింగ్ ఆఫ్.